ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి ఎఫ్ఏక్యూ 3 వీడియో అన్నమాట. మీ అందరికి తెలిసిందే ఎఫ్ఏక్యూ స్టార్ట్ చేసినానని రీసెంట్‌గానే. సో, మీకున్న ఇంట్రెస్టింగ్ క్వెషన్స్, డౌట్స్ అండ్ అవన్నిటిని మీరు కామెంట్‌లో తెలియజేయండి. మీ క్వెషన్స్ అన్నిటికి నేను ఎఫ్ఏక్యూ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తానన్నమాట. సో, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ అడుగుతున్నారు. కోహ్లీ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిగే అవకాశం ఉందా అని. సో, ప్రెజెంట్ కోహ్లీ రోడ్స్ ఏమో జాన్సన్ వెనకాల పడుతున్నారు. అండ్ మన రోమన్ రెయిన్స్ ఏమో సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారన్నమాట. సో, ప్రెజెంట్ అయితే ఈ మ్యాచ్ జరగకపోవచ్చు. ఎందుకంటే రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకి క్లారిటీగా తెలియదు. సో, ఒకవేళ ఆ ఫ్యూడ్ ఎండ్ అయిన తర్వాత మేబీ రోమన్ రెయిన్స్ టైటిల్ కోసం వెళ్ళొచ్చన్నమాట. సో, రోమన్ రెయిన్స్ ఇప్పుడు అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ వైపు వెళ్ళొచ్చు. ఒకవేళ టైటిల్ వైపు వెళ్ళాల్సి వస్తే. ఎందుకంటే చాలా సంవత్సరాలు రోమన్ రెయిన్స్ ఆ టైటిల్‌ని హోల్డ్ చేసిండు కాబట్టి, సో, దానిపైన ప్రేమ అనేది ఉంటది. అండ్ రీమ్యాచ్ కూడా దొరకలేదు కాబట్టి, మళ్ళొకసారి ఇవంతా ఎండ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్‌తో ఈ రివెంజ్ ఇదంతా ఎండ్ అయిపోయిన తర్వాత మన రోమన్ రెయిన్స్ చెప్పేదేందంటే, తన ఉలఫాల మాల తనకొచ్చింది కాబట్టి, తన టైటిల్ కూడా తనకి రావాలని డిమాండ్ చేస్తాడు కావచ్చు. సో, అప్పుడు మేబీ కోహ్లీ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మ్యాచ్ జరగొచ్చు. సో, అప్పుడే కోహ్లీ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ ఎందుకు జరుగుతదని అంటే, మేబీ ఇప్పుడు రోమన్ రెయిన్స్‌తో సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఎండ్ అయ్యేలోపు కోడీ రోడ్స్ దగ్గరికి ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ వరకేనా. సో, మేబీ ఇది ఈ ఇయర్‌లోనే జరగవచ్చు. సో, ఈ ఇయర్‌లో విన్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు కోడీ ఛాంపియన్‌గా ఉంటే, కోడీ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మళ్ళొకసారి పార్ట్ 3 జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, ఈ మ్యాచ్‌లో చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. కోహ్లీ వర్సెస్ రోమన్ పార్ట్ 3 కోసం. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఇది జరిపిస్తదా? జరిపించదా? సో, దీనిపైన క్లారిటీ రావాలంటే మనం ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఫ్యూడ్ అండ్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ ఎండ్ అవ్వాలన్నమాట. సో, దాని తర్వాత ఫర్దర్‌గా రోమన్ రెయిన్స్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి అండ్ కోడీ రోడ్స్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటవనేవి మనకొక క్లారిటీ వస్తది. అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చన్నమాట. 100% కోడీ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరుగుతదని. సో, ప్రెజెంట్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎగ్జాక్ట్‌గా 100% ఈ టైంలో జరుగుతదని చెప్పలేమన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి జయదీప్ అడుగుతున్నారు. ఇప్పుడు పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య అంటే వాళ్ళిద్దరికీ పడదు. రియల్ లైఫ్‌లో గూడా మన పంక్ అంటే సెత్ రాలిన్స్‌కి నచ్చదు. సెత్ రాలిన్స్ అంటే పంక్‌కి నచ్చదు గదా! వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సి వస్తే, సో, వాళ్ళు మ్యాచ్ కన్నా ముందు ఏ విధంగా అంటే ప్రాక్టీస్ చేస్తారు? సో, వాళ్ళు రిహార్సల్స్ చేస్తారా? చేయరా? అని ఈ టైప్‌లో అడుగుతున్నారన్నమాట. సో, ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అయినా సరే ఒక మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాడంటే, సో, దానికన్నా ముందు ఆ మ్యాచ్ కంటే ముందు ఒక రిహార్సల్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో, మ్యాచ్‌లో ఏ విధంగా ఫైట్ చేయాలి? నువ్వు ఈ విధంగా కొట్టు. నేను ఈ మూవ్‌ని ఈ విధంగా తీసుకుంటాను. అండ్ దాని తర్వాత నేను ఈ మూవ్‌ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తానని వాళ్ళకొక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటదన్నమాట. వాళ్ళకి ముందే తెలుసు ఏ మూవ్ ఎక్కడ వాడాలో అనేది ముందే ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ప్రాక్టీస్ చేయకుండా ఏ సూపర్ స్టార్ గాని డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో అడుగు పెట్టరు. సో, ఒకవేళ ప్రాక్టీస్ చేయకుండా రావాల్సి వస్తే వాళ్ళకెంతో టాలెంట్ ఉండాలి. లైక్ అంటే ఇప్పుడు వాళ్ళు చేయగలగాలన్నమాట. అంటే ఇప్పుడు లైక్ రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్ అండ్ వీళ్ళకేందంటే సో, వాళ్ళకు చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చాలా పెద్ద సూపర్ స్టార్స్ కాబట్టి ఫైట్ చేయకపోయినా సరే ఈ మూవీ ఇక్కడే ఎగ్జిక్యూట్ చేయాలని మన ట్రిపుల్ హెచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ వాళ్ళ అపోనెంట్స్ కూడా ఆ మూవ్‌ని తీసుకోగలుగుతారన్నమాట. సో, ఒక మ్యాచ్ జరుగుతుందంటే మన ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజే ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అంటే మ్యాచ్ ఏ విధంగా వెళ్తుంది? అంటే అక్కడ ఏమన్నా ఇంజ్యూరీ జరిగితే ఏం చేయాలనేది మన ట్రిపుల్ హెచ్ అక్కడ కూర్చొని అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. సో, ఒక మ్యాచ్ జరుగుతుందంటే సో, ఆ మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు మన ట్రిపుల్ హెచ్ మొత్తం బాధ్యత తీసుకుంటాడు. అండ్ రింగ్‌లో ఫైట్ చేసే వాళ్ళకి గూడా ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. సో, వాళ్ళిద్దరికి పడనప్పుడు మొత్తానికి ఇక పడనప్పుడు వాళ్ళేందంటే డైరెక్ట్‌గా వస్తారన్నమాట. సో, ఇప్పుడు అక్కడ ట్రిపుల్ హెచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఏ విధంగా రావాలి? ఏ విధంగా ఉండాలని. సో, క్రియేటివ్ హెడ్ ఉన్న వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. దాంతోటి వాళ్ళు ఫైట్ చేస్తారు. సో, నార్మల్‌గానైతే ప్రతి ఒక్కళ్ళు రిహార్సల్స్ చేయాల్సిందే. కొన్నిసార్లు సెగ్మెంట్స్‌లో గూడా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ రిహార్సల్స్ చేయరన్నమాట. లైక్ మనకిప్పుడు కోహ్లీ అండ్ మన రోమన్ రెయిన్స్ మధ్య ఒక సెగ్మెంట్ జరిగుండే. అంటే వాళ్ళిద్దరూ కార్‌లో వస్తారు. కారు దిగి వాళ్ళు మాట్లాడుకుంటారు గదా! ఆ సెగ్మెంట్‌ని వాళ్ళిద్దరూ రిహార్సల్స్ చేయలేరన్నమాట. నిజంగానే వాళ్ళు రిహార్సల్స్ చేయలేదు. డైరెక్ట్‌గా మన ట్రిపుల్ హెచ్ రోమన్‌కి అండ్ కోహ్లీకి స్క్రిప్ట్ ఇచ్చేసినారు. నువ్వు ఈ విధంగా మాట్లాడాలి. అండ్ దాని తర్వాత కోహ్లీ ఈ విధంగా ఆన్సర్ ఇస్తాడని ఈ టైప్‌లో చెప్పినారన్నమాట. డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసేసినారు. ఈ విధంగా. సో, వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటే, ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప అలా డైరెక్ట్‌గా ఇవ్వరన్నమాట. సో, అది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతది. సో, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ట్రిపుల్ హెచ్ చెప్తూనే ఉంటాడు ఈ విధంగా చేయాలి అని. సో, ఆ విధంగా వెళ్తదన్నమాట. సో, ఎంత హేట్ ఉన్నా సరే వాళ్ళు రింగ్‌లోకొచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టాల్సిందే.
మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సిందే మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పిన దాని ప్రకారం. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి బ్రహ్మయ్యాచారి అడుగుతున్నారు రోండా రౌసీ రిటర్న్ గురించి. సో, రోండా రౌసీ రిటర్న్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్ట్‌గానే ఉంది. రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రోండా రౌసీని రిటర్న్ చేయించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ రెడీగానే ఉంది. బట్ రోండా రౌసీ పైనుండి ఎటువంటి అప్డేట్ లేదన్నమాట. సో, తను ఇంట్రెస్టింగ్‌గా ఉంటే రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళొకసారి అడుగు పెడతది. బట్ రోండా రౌసీ వైపు నుండి ఎటువంటి రియాక్షన్, ఆన్సర్ లేదన్నమాట. సో, అందుకనే రోండా రౌసీ పైన ఎటువంటి క్లారిటీ అయితే రావట్లేదు. వస్తదా? రాదా? అనే విషయం పైన. సో, తను యాక్సెప్ట్ చేస్తే రోండా రౌసీ ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హరి అడుగుతున్నారు. జిందర్ మహల్ ఎక్కడ వరకు చేస్తుండు? సో, జిందర్ మహల్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ జిందర్ మహల్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిన తర్వాత తనొక ఇండిపెండెంట్ రెజ్లర్‌గా మారినారన్నమాట. సో, ఒక కంపెనీ అనే కాదు, అంటే చాలా కంపెనీస్ ఉంటాయి మన ఔట్ సైడ్ డబ్ల్యూడబ్ల్యూఈ కాకుండా. సో, అంటే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. సో, దాంట్లో వెళ్లి ఫైట్ చేస్తారన్నమాట. సో, ఒక కాంట్రాక్ట్ అనేది ఉండదు. అంటే జిందర్ మహల్‌కి తనొక ఫ్రీ ఏజెంట్‌లా. సో, ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి వెళ్తారు. అవసరం ఉన్నప్పుడు వెళ్తారు. సో, వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళు బుక్ చేసిన మ్యాచ్‌లో ఫైట్ చేస్తారన్నమాట మన జిందర్ మహల్. సో, ఇది ప్రెజెంట్ మన జిందర్ మహల్ వర్క్. సో, ఖాళీగా ఏం లేరు మన జిందర్ మహల్. రెజ్లింగ్ చేస్తూనే ఉన్నాడు ఒక ఇండిపెండెంట్ రెజ్లర్‌గా. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రోమన్ రీన్స్ అప్డేట్. సో, రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ రూమర్స్ కూడా అవే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సో, ఇప్పుడు మనకి రా అనేది మార్నింగ్ 5:30కి వస్తుంది కదా! సో, ఇదే రా షో మనకి వాళ్ళకి అంటే ఇప్పుడు యూఎస్ఏ వాళ్ళకి ఏ రోజున వస్తది? అండ్ ఏ టైంలో వస్తదని అడుగుతున్నారన్నమాట. సో, ప్రెజెంట్ ఈరోజు వచ్చిన రా మనకి మార్నింగ్ 5:30కి వచ్చింది కదా! సో, వాళ్ళకి మండే రోజున వస్తది. మండే రోజు నైట్ 8కి స్టార్ట్ అవుతదన్నమాట లైవ్. సో, వాళ్ళకేమో మండే రోజు వస్తది. మనకేమో మంగళవారం ప్రొద్దున వస్తదన్నమాట. సో, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో, వాళ్ళు అంటే ఇప్పుడు డేట్‌ని కూడా ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ వస్తదంటే 7థ్‌న ప్రమోట్ చేస్తారు. బట్ మనకేమో 8థ్‌న మార్నింగ్ వస్తదన్నమాట ఈ టైప్‌లో. సో, వాళ్ళకి మండే అంటే మనకి ట్యూస్‌డే అన్నమాట. సో, వాళ్ళకి ఫ్రైడే అంటే మనకి సాటర్‌డే. సో, వాళ్ళకి సాటర్‌డే అంటే మనకి సండే వస్తదన్నమాట. ఈ టైప్‌లో ఉంటది. అంటే డే టైమ్ టైమింగ్స్. అండ్ నెక్స్ట్ క్వెషన్ గోల్డ్‌బర్గ్ అడుగుతున్నారు. మన ఇండియన్ రెజ్లర్స్ అప్డేట్. సో, ఇండియన్ రెజ్లర్స్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది మన జిందర్ మహలే అన్నమాట. జిందర్ మహల్ ఒక ఇండిపెండెంట్ రెజ్లర్‌గా మారిపోయినారు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా. అండ్ ఇంకా ఎవరైనా ఇండియన్ రెజ్లర్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అంటే సో, ప్రెజెంట్ అయితే కష్టం అని చెప్పాలి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియన్ రెజ్లర్స్‌ని పట్టించుకోవట్లేదన్నమాట. సో, ఏదైనా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ని బుక్ చేసిన దాని ప్రకారం ఉంటది. సో, ఇప్పుడు అదే ఇండియన్ రెజ్లర్స్‌ని అంటే ఏదో ఒక మేజర్ స్టోరీ లైన్‌లో బుక్ చేస్తే ఏముంటది? ఇప్పుడు రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ చాలా చాలా పెద్ద సూపర్ స్టార్స్. సో, వాళ్ళతో కలిపి ఒక స్టోరీ లైన్‌లో అంటే ఏదో ఒక ఫీల్డ్‌లో ఇన్వాల్వ్ చేస్తే మంచిగుండు కదా! ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. సో, వాళ్ళకి మంచి పేరొచ్చేది. అండ్ ఏదో ఒక స్టోరీ లైన్‌లో మంచిగా యాడ్ చేసి చూపించొచ్చు మన ఇండియన్ రెజ్లర్స్‌ని. బట్ ఇండియన్ రెజ్లర్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ అస్సలు దేకట్లేదన్నమాట. పచ్చిగా చెప్పాలంటే. సో, పట్టించుకోవట్లేదు ఇండియన్ రెజ్లర్స్‌ని. సో, ఒకప్పుడు చాలా కథ నడిపించిండు మన ఖాళీ. బట్ ఇప్పుడైతే ఆ విధంగా లేదన్నమాట. సో, మొత్తం ట్రిపుల్ హెచ్ ఏదేదో చేస్తున్నాడు. మన ఇండియన్ రెజ్లర్స్‌కైతే పట్టించుకోవట్లేదు గానీ, ఇండియన్ ఫ్యాన్స్‌కైతే పట్టించుకుంటున్నాడన్నమాట మన ట్రిపుల్ హెచ్. సో, ఇండియాలో చాలా మంది డబ్ల్యూడబ్ల్యూఈని చూస్తారు. మన తెలుగులో తక్కువ కావచ్చు గానీ, ఔట్ సైడ్ అంటే మన ఇండియా అంటే మన స్టేట్ దాటి చాలా వరకు చూస్తారన్నమాట. హిందీలో చాలా చూస్తారు. అండ్ తమిళ్‌లో కూడా చాలా మంది చూసేవాళ్ళున్నారు. సో, ఇండియా వైస్‌గా చాలా ప్రాఫిట్ అయితే ఉంటది మనీ విషయంలో డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఇండియాని విజిట్ చేస్తారు. సో, ఆ ప్రాఫిట్ ఉంటది కాబట్టే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఇండియాకొచ్చి విజిట్ చేస్తారన్నమాట. సో, ఇండియాకొచ్చి విజిట్ చేస్తారు. ఇండియాలో ఉన్న పీపుల్‌ని కలుస్తారన్నమాట. సో, ఆ ప్రేమనైతే ఉండింది. సో, అది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. బట్ మెయిన్ ఏందంటే మన ఇండియన్ రెజ్లర్స్‌ని కూడా పట్టించుకుంటే మంచిగుండని అనిపిస్తుందన్నమాట. సో, మెయిన్ ఇప్పుడు మనం ఏం చేయలేం. అంటే ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో ఇండియన్ రెజ్లర్స్‌కి పుష్ ఇవ్వండని చెప్పి ఉంటే మేబీ ఇది జరిగేది కావచ్చు. బట్ ఇప్పుడు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. జిందర్ మహల్ గురించి, ఇండియన్ రెజ్లర్స్ గురించి ఎవ్వరు కూడా పట్టించుకునే సిట్యుయేషన్ లేదన్నమాట. సో, ఆ టైంలో రిలీజ్ చేసిన టైంలో మనం వాయిస్ రైజ్ చేస్తే సో, అప్పుడు మేబీ చెప్పలేం. అంటే యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు, హైడ్ చేసుకున్నా చేసుకునే కావచ్చు గానీ, ఇప్పుడైతే ఆ సిట్యుయేషన్ అయితే లేదన్నమాట. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో చెప్పలేం ఇండియన్ నుండి సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి వెళ్తారా అనేది. ప్రెజెంట్ అయితే కొంచెం కష్టం అనే చెప్పాలి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సంతోష్ కుమార్ అడుగుతున్నారు. సోలో సికోవా రోమన్ రీన్స్‌ని ఎక్నాలెడ్జ్ చేస్తా అన్నారు కదా! ఇంతవరకైతే చేయలేదు. సో, దీనిపైన ఆన్సర్ అంటే సో, ఇప్పుడు సోలో సికోవా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎప్పుడు ఆ ఉలఫాల మాల
రోమన్ రీన్స్‌కి దగ్గరికి వెళ్తే అంటే రోమన్ రీన్స్ సోలో సికోవాని ఓడించి మన రోమన్ రీన్స్ ఆ వుల్ ఆఫ్ మాలని గనుక గెలిస్తే రోమన్ రీన్స్‌కి సోలో సికోవా అక్నాలెడ్జ్ చేయాలి. సో, అదంతా జరిగింది. రోమన్ రీన్స్ సోలో సికోవాని ఓడించడం జరిగింది. అండ్ ఆ వుల్ ఆఫ్ మాలని మన రోమన్ రీన్స్ గెలుచుకోవడం జరిగింది. బట్ ఇక్కడ సోలో సికోవా రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేయడం మాత్రం జరగలేదు. అక్కడికే ఆగిపోయిందన్నమాట. సో, దాని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు ప్రెజెంట్. యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం జరగాల్సింది సోలో సికోవా రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేయాలి. బట్ అది జరగలేదన్నమాట. సో, ఆ స్టోరీని అక్కడికే ఆపేసినారా? మొత్తం ఎండ్ చేసినారా? లేదంటే ఫ్యూచర్‌లో కంటిన్యూ చేస్తారా? సో, ఇదొక స్టోరీ అన్నమాట. ఏదో ఉత్తగా చెప్పలేడు సోలో సికోవా. ఈ ఉలఫాల మాల రోమన్ రీన్స్ దగ్గరికెళ్తే నేను అక్నాలెడ్జ్ చేయాలి. అండ్ మీరు రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేయాలని టామాటోంగకి ఊరికే చెప్పలేదు. అదొక స్టోరీ లైన్ అన్నమాట. సో, ఏదో అలా నార్మల్‌గా జెప్పి అయితే ఉండరు మన సోలో సికోవా. అదొక స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్‌ని ఎండ్ చేసినారా? అంటే మొత్తం భూస్థాపితం చేసినారా? లేదంటే అది ఫ్యూచర్‌లో కంటిన్యూ చేస్తారా? అనేది మెయిన్ క్వెషన్ అన్నమాట. సో, దాదాపుగానైతే యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం సోలో సికోవా అక్నాలెడ్జ్ చేయాలి రోమన్ రీన్స్‌ని. బట్ ఇంతవరకు చేయలేదు అంటే సో, ఫ్యూచర్‌లో చేస్తారని అర్థం చేసుకోండి. సో, అది ఎప్పుడైనా సరే ఈ ఇయర్ అయినా సరే, నెక్స్ట్ ఇయర్ అయినా సరే సో, కంపల్సరీగా అది చేయాల్సిందే యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం. అండ్ ఫర్దర్‌గా రోమన్ రీన్స్‌కి సోలో సికోవా అక్నాలెడ్జ్ చేసిన తరువాత సో, దాని తర్వాత బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంటదా? ఉండదా? అనేది ఫర్దర్‌గా తెలుస్తదన్నమాట. సో, యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం అయితే సోలో రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ అడుగుతున్నారు రోమన్ రీన్స్ హీల్‌గా మారతారా అని నరసింహారావు అడుగుతున్నారు. సో, రోమన్ రీన్స్ హీల్‌గా మారే ఛాన్స్ లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సెత్ రాలిన్స్ హీల్ క్యారెక్టర్‌లో ఉన్నారు. సెత్ రాలిన్స్ వాళ్ళ ఫ్యాక్షన్ అంతా హీల్‌గా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యూడ్ అంటే వాళ్ళకి మెయిన్ ఫ్యూడే రోమన్ రీన్స్‌తో ఉంది కాబట్టి రోమన్ రీన్స్ హీల్‌గా వస్తే కరెక్ట్ ఉండదు. సో, మన రోమన్ రీన్స్ హీల్‌గా మారే ఛాన్స్ కూడా తక్కువ అని చెప్పాలి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో మేబీ నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత మేబీ రోమన్ రీన్స్ హీల్‌గా మారొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ హీల్‌గా మారడానికి కొంచెం ఛాన్స్ తక్కువ ఉందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ప్రేమ్ కుమార్ అడుగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ తెలుగులో ఎందుకు వస్తలేదని క్వెషన్ అడుగుతున్నారనమాట. సో, తెలుగులో అంటే మనకి ఇంతకుముందు సోనీలో వచ్చినప్పుడు అంటే సోనీలో వర్క్ చేసిన వాళ్ళు తెలుగులో కామెంటరీ చేసినారన్నమాట. సో, నాలాగే యూట్యూబర్ అన్నమాట వెసల్ పృథ్వీ. తను కామెంటరీ చేసిండు. తెలుగులో మాట్లాడిర్రు. బట్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీలో లేరన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌కి వాళ్ళకి ఏం సంబంధం లేదు. సో, అందుకని మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అనేది తెలుగులో రావట్లేదు. బట్ ఫ్యూచర్‌లో తెలుగులో వచ్చే ఛాన్స్ కూడా ఉంటదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అంటే ఇప్పుడు హిందీలో కూడా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వస్తుంది. హిందీలో మన డబ్ల్యూడబ్ల్యూఈ వస్తుంది. సో, మెయిన్‌గా ఆలోచిస్తారన్నమాట. తెలుగులో చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా! సో, తెలుగు వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తారు. సో, తెలుగులో కామెంటరీ కూడా చేస్తారన్నమాట. సో, తెలుగులో రావడానికి మెయిన్ రీజన్ తెలుగులో మాట్లాడాలన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో, అవన్నీ గురించి తెలిసిన వాళ్ళే అండ్ ఇప్పుడు తెలుగులో కామెంటరీ చేయాలంటే ఆ సూపర్ స్టార్ నేమ్ తెలియాలి. అక్కడ ఏదో నేమ్ పడింది కాబట్టి ఆ సూపర్ స్టార్ నేమ్ చెప్పడం కాదు. ఆ సూపర్ స్టార్ ఎవరో తెలియాలి. వాళ్ళ స్టోరీ తెలియాలి. సో, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫ్యూడ్ ఏంటిది? దాని గురించి ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో, అలా ఉన్న వాళ్ళకైతేనే ఆ కామెంటరీ చేయగలుగుతారు. సో, అలాంటి వాళ్ళని మన నెట్‌ఫ్లిక్స్ హైర్ చేసుకోవాలి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు అఫీషియల్ వాళ్ళు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా అంటే ఓన్లీ హిందీ అనే కాదు. తెలుగులో చూసేవాళ్ళుంటారు. తమిళ్‌లో చూసేవాళ్ళుంటారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా మెయిన్‌గా ఫోకస్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఇండియాలో ఏ లాంగ్వేజెస్ అయితే వాడతారో ఆ లాంగ్వేజెస్‌లో డబ్ల్యూడబ్ల్యూఈని రిలీజ్ చేద్దామని వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేయాలి. సో, ఇప్పుడు దాదాపుగా డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కావచ్చు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా అంటే ఇండియా వాళ్ళ పైన కూడా అంటే కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు మాట్లాడితే సో, మేబీ ఇది జరగొచ్చు. సో, ఇది అంటే కొంచెం టైం పడతది కావచ్చు. టైమ్ టేకింగ్ ప్రాసెస్ కావచ్చు. బట్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట తెలుగులో కూడా. సో, ప్రెజెంట్ ఆ కామెంటరీ చేసేవాళ్ళు లేరు. సో, లేకపోవడం వల్లనే వస్తలేదు మనకి తెలుగులో. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి శశికుమార్ అడుగుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఇప్పుడు రోమన్ రీన్స్ రెస్లల్‌మేనియా మెయిన్ ఈవెంట్ స్ట్రీక్‌ని ఎవరైనా సూపర్ స్టార్ ఎండ్ చేయగలరా అని అడుగుతున్నారన్నమాట. సో, రెస్లల్‌మేనియా స్ట్రీక్ ఎండ్ అంటే ఏందో మీ అందరికీ తెలిసే ఉంటది. 10 టైమ్స్ రోమన్ రీన్స్ రెస్లల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినారన్నమాట. సో, ఈ స్ట్రీక్‌ని ఏ సూపర్ స్టార్ అయినా ఎండ్ చేయగలరా అంటే సో, ప్రెజెంట్ అయితే బ్రాన్ బ్రేకర్ అనిపిస్తుంది. బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్‌లో రోమన్ రీన్స్ లాంటి పొజిషన్‌కి వెళ్తారు కావచ్చు అనిపిస్తుంది. ఆయన పాల్ హెమన్ కూడా ఒక మాట చెప్పినారు. ఫ్యూచర్‌లో బ్రాన్ బ్రేకర్ చాలా సార్లు రెస్లల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయగలుగుతాడు అని. ఇదొక ప్రెడిక్షన్ కాదు. ఇదొక స్పాయిలర్ అని కూడా చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు ఏదైనా రికార్డ్ ఉందంటే ఆ రికార్డ్‌ని ఫ్యూచర్ జనరేషన్ సూపర్ స్టార్స్ కంపల్సరీగా బ్రేక్ చేయాలి అన్నమాట. అలా బ్రేక్ చేస్తేనే డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకెళ్తది.
సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రోమన్ రీన్స్, రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ స్ట్రీకు ఎండ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైం పడతది. సో, చాలా సంవత్సరాలు పడతదన్నమాట. బ్రాన్ బ్రేకర్ ప్రూవ్ చేసుకోవాలి. సో, ఈ గ్యాప్‌లో ఏదైనా జరగొచ్చు. సిట్యుయేషన్సే మారవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అయితే బ్రాన్ బ్రేకర్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అని ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఏం జరుగుతదో మనం చెప్పలేము. బట్ రోమన్ రీన్స్ రెసల్‌మేనియా స్ట్రీక్‌ని ఎండ్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పాలి. చాలా కష్టపడాలి ఆ సూపర్ స్టారు. మంచి స్టోరీ లైన్ ఉండాలి. అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉండాలి ఆ సూపర్ స్టార్‌కి. సో, ఇవన్నీ ఉంటేనే రోమన్ రీన్స్ లాంటి సూపర్ స్టార్ రికార్డ్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేయగలరన్నమాట. సో, నాకైతే బ్రాన్ బ్రేకర్ అనిపిస్తుంది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. సో, మరి మీకు మీ మనసులో ఏ సూపర్ స్టార్ అయినా ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. రోమన్ రీన్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ స్ట్రీక్‌ని ఎండ్ చేసే సూపర్ స్టార్ నేమ్‌ని. సో, ఇది ఈరోజు వీడియో FAQ 3. సో, ఈ వీడియో మీకు నచ్చితే మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి వీడియో బాగుంది అని. సో, మీరు చెప్తేనే ఫర్దర్‌గా ఈ వీడియో చేయాలా? వద్దా? అనేది ఉంటదన్నమాట. నాకొక ఐడియా ఉంటది. మీరు చెప్పకపోతే ఏది ఉండదన్నమాట. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మీరు వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మీకు నేను వీడియో అప్‌లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్‌లో అడగొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో FAQ4 వీడియోలో కంపల్సరీ మీ డౌట్స్ అన్నిటికి, మీ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఇచ్చేస్తానన్నమాట. సో, ఏ క్వెషన్ అయినా సరే అంటే WWEకి సంబంధించింది ఎటువంటి క్వెషన్ అయినా సరే మీకు ఆన్సర్ అనేది వస్తది. సో, క్వెషన్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి ఈ వీడియోలో ఉన్నట్టుగా. సో, క్వెషన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటేనే వీడియోని ఎండ్ వరకు చాలామంది చూస్తారన్నమాట. సో, అందుకనే చెప్తున్నాను. సో, మీరు ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అడగట్లేదు అని కాదు. జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నానన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.